నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయని తన్నాడట ఒక అబద్ధాల కూరు. ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు. నిజంగా మీరు ఆంధ్రాకు అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ 2015లో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన్న ఉందా? మొత్తం అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలము 2500 కోట్లు. ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో గోరంత. నిన్న మీరు శంకుస్థాపన చేసిందే 49,040 కోట్లకు. అంతకుముందు 2014-19 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీరిచ్చింది 2,250 కోట్లు. కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది, గతంలో చేసింది అది 54,000 చిల్లర. కాబట్టి ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు? కాబట్టి ఇది పచ్చి అబద్ధం. రెండవది ఆ అంటే అతిశయోక్తులు. ఏం చెప్పాడు ఆయన? అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి, యమునా నది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన్నాడు నరేంద్ర మోడీ గారు? ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పావు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి ఏమి? మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నావు. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా చేస్తా అంట. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా? నీకేమన్నా అడ్డుపన్నారా? కాబట్టి ఇది అతిశయోక్తి. మూడవది అప్పులు. ఆ అంటే అప్పులు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల. షల్ ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2,500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోతూ ఉంది. ఇప్పుడు 6,750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి, 6,750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల అప్పు హడ్కో నుండి, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తము 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పులు. నాలుగవది
ఆ అంటే ఆడంబరాలు. ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, మొదటి శంకుస్థాపన. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన. కాబట్టి ఇది మళ్ళీ పెళ్ళి. దీనికి ఇంత ఆర్భాటము, ఇంత ఆడంబరము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్రా మహిళలు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, ఎండాకాలం. ఒకతను వెలుగు సీసీ వచ్చేసి నాగరాజనతను చనిపోవడం జరిగింది. ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. వడదెబ్బ, మజ్జిగ, భోజనాలు, నీళ్లు, ఇంత ఆడంబరం, ఇంత అట్టహాసం అవసరమా? మళ్ళీ పెళ్ళికి, రెండో పెళ్ళికి ఇంత అవసరమా? తర్వాత ఒకరికొరు పొగుడుకోవడం, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పొగుడుకోవడం. పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే కాంగ్రెస్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి, ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1948 అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణే పుట్టలే. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. రెండవది 1965, అప్పటికి బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే, పవన్ కళ్యాణ్ పుట్టలే. అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది. మళ్ళా 1971 బీజేపీ పుట్టలే, జనసేన పుట్టలే. పవన్ కళ్యాణ్ 3 నెలల పసిబాలుడు, బెడ్ మీద ఉన్నాడు, 3 నెలల పసిబాలుడు, పాలు తాగుతా. అప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేయడమే కాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది. అప్పటికి ఈయన 3 నెలల బాలుడు. తర్వాత ఈ దేశం కోసం 3 కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు. 1948లో మహాత్మా గాంధీ, 1984లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు. ఇది కాంగ్రెస్ చరిత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా మేము? నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని, ఏమని? అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదు అని అడుగు, నీకు దమ్ముంటే. అఖిలపక్ష సమావేశము ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు పహల్గామ్ మీద జరిగితే అని దాని గురించి అడుగు. నువ్వు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం ఎందుకు చేశావని చెప్పేసి మీ అగ్రనాయకుని, ఆరాధ్య నాయకుని మోడీని అడుగు, నీకు దమ్ముంటే. మూడవది 10 రోజులైంది, 11 రోజులైంది. మన 22న ఏప్రిల్ జరిగింది దాడి, ఈరోజు వచ్చేసి 3వ తారీఖున, 11 రోజులైంది. నువ్వు ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలే. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదంటారు. 11 రోజులైంది, 5 మంది ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు. కానీ పెద్ద పెద్ద మాటలు ఏదో మొత్తం అయిపోయినట్టు, పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు, గెలిచినట్టు. నువ్వు 5 మంది ఉగ్రవాదులు పట్టుకోవడానికి దిక్కు లేదు నీకు. వచ్చేసి మీ అగ్రనాయకుని అడుగు, ఎందుకు పట్టుకోలేకపోయారో. నీకు దమ్ముంటే 2 పాచిపోయిన లడ్డు ఇచ్చినావు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని చెప్పి అడిగినావే, ఆ రోజు అన్నావే. ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయి.
నరేంద్ర మోడీ గారి సభలో, సార్ మీరు 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, ఇదే మంచి పద్ధత అని అడుగు దమ్ముంటే. కాబట్టి ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి, జాతీయ భావం గురించి ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము. దాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు చిన్నపిల్లనివి, నువ్వు అతిగా ఊహించుకోవాకు. నీ పరిస్థితి ఇది. చాక్లెట్ తినే